మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. క్రీస్తు యేసునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ముందు మనమందరము కూడా ఆ దేవాది దేవుని స్తుతించి పొగడుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. తండ్రి మీకే మహిమ కలును గాక, తండ్రి మీకే మహిమ కలుగును గాక, యేసువా మీకే మహిమ కలును గాక, యేసువా మీకే మహిమ కలుగును గాక, పవిత్రాత్మ దేవా మీకే మహిమ కలును గాక, పవిత్రాత్మ దేవా మీకే మహిమ కలుగును గాక, త్రియేక దేవా మీకే మహిమ కలును గాక. త్రియేక దేవా మీకే మహిమ కలుగును గాక. తండ్రి మీకే స్తుతి స్తోత్రములు, తండ్రి మీకే స్తుతి స్తోత్రములు, యేసువా మీకే స్తుతి స్తోత్రములు, యేసువా మీకే స్తుతి స్తోత్రములు, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు, పవిత్రాత్మ దేవా మీకే స్తుతి స్తోత్రములు, త్రియేక దేవా మీకే స్తుతి స్తోత్రములు. త్రియేక దేవా మీకే స్తుతి స్తోత్రములు. తండ్రి మీకే ఆరాధన, తండ్రి మీకే ఆరాధన, యేసువా మీకే ఆరాధన, యేసువా మీకే ఆరాధన, పవిత్రాత్మ దేవా మీకే ఆరాధన, పవిత్రాత్మ దేవా మీకే ఆరాధన, త్రియేక దేవా మీకే ఆరాధన. త్రియేక దేవా మీకే ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనము మరియా దివ్య మాతృత్వ పండుగను ఘనముగా జరుపుకుంటున్నాము. మరియ తల్లి దేవుని తల్లి. దేవునికి తల్లి మాత్రం కాదు, మనమందరికీ కూడా దేవుడు తల్లిగా గారు మనం కూడా గౌరవముతో చెప్పుకుంటున్నాము, మరియ తల్లి మా తల్లి. అందుకే మరియ తల్లి దగ్గరికి వెళ్ళి మన ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రేమతో మనల్ని ఆహ్వానించి, నా బిడ్డలారా నా దగ్గరికి రండి, నేను మీ ప్రార్థనలను ఆలగిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీకోసము ఎల్లప్పుడూ నేను ప్రార్థన చేస్తాను అని పలుకుతూ ఉంటుంది. అంటే మరియ తల్లి యొక్క ప్రేమ ఎలాంటిది అని, అదేవిధంగా మన కుటుంబంలో మన తల్లి ప్రేమ ఎలాంటి అదిని కూడా మనం ధ్యానించుకోవాలి. దానికి ఒక చిన్న సంఘటన ద్వారా మీకు తెలియపరచాలని కోరుకున్నాను. అనేక మంది సైనికులు ఒక యుద్ధములో వారి యొక్క కాలు చేతులంతా కూడా తీవ్రమైన గాయముతో వారు బాధపడుతున్నారు. ఆ సైనికులందరినీ కూడా హాస్పిటల్కి తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే కొంతమంది దానిలో ఇప్పుడో ఎప్పుడో చనిపోతాననే స్థితిలో ఉన్నవారు. దానిని వినిన వారు విచారణకర్త ఆ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఆ సైనికులు అందరినీ చూడటానికి, వాళ్ళందరినీ కూడా ఓదార్చటానికి వెళ్తున్నారు. మామూలుగా ఆ ఆసుపత్రిలో చాలామంది ఆ మంచం మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి ఆ విచారణకర్త, ఆ గురువు వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడుతున్నాడు. నీకు ఏం సహాయం కావాలంటే నేను చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను, ధైర్యంగా ఉండు, అడుగు అని ఆ విచారణకర్త ఆ సైనికుడితో మాట్లాడాడు. వెంటనే ఆ సైనికుడు ఈ విధంగా అడుగుతున్నాడు, నేనిప్పుడు మంచం మీద ఉన్నాను, నేనిప్పుడు మోకాల ఉండి
ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నా తల్లికి కృతజ్ఞతలు అర్పించుకోవాలి. ఆ సహాయమే మీ దగ్గర నుంచి నేను కోరినది అని ఆ సైనికుడు అడిగాడు. వెంటనే ఈ గురువు గారు, ఎందుకు ఆ విధంగా అడుగుతున్నావు? నీవు చాలా బాధపడుతున్నావు, తీవ్రమైన గాయముతో ఉంటున్నావు, ఏ విధంగా నీ మోకాల ఉండి ప్రార్థన చేస్తావని చెప్తున్నాడు. లేదు, ఎందుకంటే ఈరోజు నేను ఒక మంచి వ్యక్తిగా ఉంటున్నానంటే దానికి కారణము నా తల్లి. నా తల్లి నన్ను ఎన్నో విధాలుగా నన్ను ప్రేమించి పెంచి కాచి కాపాడి నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళి వచ్చేదే నా తల్లి. కానీ ఇప్పుడు నా తల్లి నా మధ్య లేదు, ఆమె పరలోకంలో ఉంటుంది. నేను కూడా కొన్ని గంటలలో నేను చనిపోతాను. చనిపోయిన తర్వాత నేను కూడా ఆ పరలోకంలో నా తల్లిని చూస్తానని చెప్పాడు ఆ సైనికుడు. వెంటనే ఆ ఫాదర్ గారు అతనిని మంచం మీద ఉన్న వ్యక్తిని మామూలుగా నిదానంగా ఆయన 2 చేతులు పట్టుకొని మోకాల ఉంచాడు. అతడు కూడా తన తల్లిని చూసి ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే నీ వలన నేను ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చాను, ఒక మంచి వ్యక్తిగా ఉంటున్నాను, దేవునికి భయపడి నేను జీవిస్తున్నాను, అందుకే నీకు వందనములు, కృతజ్ఞతలు, నేను త్వరగా నేను చూడగలుగుతాను అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ ఫాదర్ గారు అతన్ని చూసిన వెంటనే ఆయన కళ్ళ నుంచి కన్నీరు కారుతున్నాయి. చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఎందుకు ఈ వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో కూడా మోకాల ఉండి ప్రార్థన చేయాలి, తల్లిని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాడని ఆయన కూడా ఏడ్చాడు. అవును ప్రియ సహోదరి సోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే తల్లి ప్రేమ అనేది మనమందరికీ చాలా అవసరము. అంటే తల్లి ప్రేమ లేని పిల్లల్ని మీరు చూడండి, వారి యొక్క ప్రవర్తన నడత ఏ విధంగా ఉంటుంది, వారు ఏ విధంగా జీవిస్తున్నారు. మన సమాజంలో మనకు చాలామంది బంధుమిత్రులు ఉన్నారు. 1000 మంది బంధుమిత్రులు ఉన్నప్పుడు కూడా తల్లి ప్రేమ కంటే మనకి ఏమీ లేదు. అందుకే ఈనాడు మనము కొనియాడుతున్న మరియా దివ్య మాతృత్వ పండుగను కూడా మనకు తెలియపరిచిన ఒకే విషయము, మరియ తల్లి మన అందరినీ కూడా ప్రేమిస్తుంది, మన అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. నా దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, మీ అందరికీ కూడా నేను ఒక ఆదర్శమూర్తిగా నేను ఉంటానని మరియ తల్లి మనల్ని పదే పదే పిలుస్తుంది. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మనం మరియమ్మ, మరియా అని ఆమెని పిలుస్తున్నాము. మరియా అంటే గౌరవ పాత్రురాలు. నేను చెప్పలేదు, పవిత్ర గ్రంథంలో మనకు ఆమె గురించి, ఆమె ఎలాంటి స్త్రీ అని మనకు తెలియపరుస్తున్నాయి. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినట్లయితే ఆమె నిజముగా గౌరవ పాత్రురాలు, మన అందరినీ కూడా ఎల్లప్పుడూ ఏ భేదము లేకుండా కాపాడిన ఒకే తల్లి మరియ తల్లి. మళ్ళీ మరియ తల్లిని కూడా లూకా సువిశేషము 1వ అధ్యాయము 42 నుంచి 43 వచనం చదివినట్లయితే మరియ తల్లి యజమానురాలు. ఎందుకంటే మరియ తల్లి ఎల్లప్పుడూ తన్ను తాను తగ్గించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికే ఆమె ప్రయత్నం చేసింది, కృషి చేసింది.
అదేవిధంగా దేవుని యొక్క వాక్కుని తన మనస్సులో పదిలపరుచుకొని ధ్యానించుకొని జీవించింది. అలాగే మరియ తల్లి మనకు ఏలినరాలు. లూకా సువిశేషము 1వ అధ్యాయము 28వ వచనం చదివినట్లయితే మనం అనేక మంది స్త్రీల్లో దేవుడు ఆమెను ఎన్నుకొని, నీవు ఆశీర్వదింపబడిన స్త్రీ, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది, ఎందుకంటే నీవు పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించి ఉన్నావు, ఆ పవిత్ర ఆత్మ నీపై ఉంటుంది, భయపడకము, ధైర్యం వహించి ఉండని ఆ గబ్రియల్ దూత మరియ తల్లికి ఆ మంగళకరమైన శుభవార్తను అందించినప్పుడు ఆమె కూడా దేవునికి తల్లిగా మారింది, ఏలినరాలుగా మారింది. అందుకే ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ సాష్టాంగపడి తన జీవితాన్ని దేవుని కోసము అంకితం చేసుకొనింది. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మన ఈనాటి మొదటి పట్టణం మనం విన్నాము. ఈనాటి మొదటి పట్టణంలో మామూలుగా సంఖ్యాకాండం నుంచి మనం విన్నాము. యావే ప్రభు ఎలాంటి వ్యక్తి అంటే మరియ తల్లి కూడా యావే ప్రభు నుంచే నేర్చుకొనింది. యావే ప్రభు ఏ విధంగా అందరినీ ఒకే విధంగా ప్రేమించే వ్యక్తి. మామూలుగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుంచి 26 వచనం మనం చదివి ధ్యానించినట్లయితే ఎలాంటి వచనాన్ని ఆ యావే ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. 24వ వచనము, యావే మేము దీవించి కాపాడునుగాక. మనందరినీ కూడా దీవించే ఒకే వ్యక్తి ఆ యేసుక్రీస్తు. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మనకు ప్రతి నిమిషము ప్రతి క్షణము ఆ దేవాది దేవుడు మనలో ఉంటున్నారు, మనలో నివసిస్తున్నారు. మీరు అనుభవిస్తున్నారా? ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు నాలో ఉన్నారు, నేను దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాను. అందుకే 25వ వచనము, యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక. దేవుని యొక్క వెలుగు మనపై ఎల్లప్పుడూ ప్రకాశమై వెలుగుతూ ఉన్నాయి. అంటే ఆ దేవుడు మనందరినీ కూడా కరుణించి ఆయన యొక్క ప్రేమను మనపై చూపించి, నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, మీ యొక్క అవసరములు ఆపదలలో మీ యొక్క అనారోగ్యములో నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నారు. అందుకే 26వ వచనము, యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. ఇలాంటి వచనాన్ని ఎవరికి ప్రభు తెలియపరుస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అందరము కూడా మామూలుగా దేవుని యొక్క ప్రేమను పొందాలి, దేవునికి దూరంగా వెళ్తున్నారు, పాప జీవితం జీవిస్తున్నారు, నన్ను అంగీకరించలేదు. అందుకే యావే ప్రభు చెప్తున్నారు, నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను, మీరు కూడా నన్ను అంగీకరించి నన్ను నా యొక్క అడుగుజాడలో మీరు నడవండి, మీ యొక్క ప్రేమ నాకు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఇశ్రాయేలు ప్రజలను చూసి ఆ యావే ప్రభు మాట్లాడుతున్నారు. అందుకే మామూలుగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నిజముగా యావే ప్రభు మాటలను ఆలకించారా లేక తిరస్కరించారా? కొంతమంది విన్నారు, దేవునికి భయపడి జీవించారు, దేవుని యొక్క ప్రేమను కరుణను పొందారు. కొంతమంది వాళ్ళ ఇష్టానుసారముగా జీవించారు. అదే మనం విన్నాము ప్రియ సహోదరి సోదరులారా. అందుకే ఈనాటి
రెండవ పట్టణం మనం విన్నాము. ఈనాటి రెండవ పట్టణములో గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనములో మామూలుగా పునీత పౌలు గారు కూడా ప్రభు గురించి ఏ విధంగా పలుకుతున్నారు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టేను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యేను. ఇక్కడ మరియ తల్లి గురించి చెప్తున్నారు. మరియ తల్లి గురించి, ఎందుకంటే ఒక కన్యక ద్వారా నేను జన్మిస్తాను. ఎందుకంటే మామూలుగా నేను ఈ లోకానికి వచ్చేది దేనికోసం? మీ అందరినీ ప్రేమించటానికి. పోయిన వారం ఇదే సమయంలో ఇదే సమయంలో మనము క్రీస్తు జయంతి పండుగను జరుపుకున్నాము. అంటే ప్రభు ఎందుకు మరియ తల్లిని ఎన్నుకోవాలి? చాలామంది స్త్రీలు ఉన్నారు అక్కడ. అంటే మామూలుగా మనకు కన్యక అనే పదాన్ని మన మత్తయి స్వార్త, లూకా స్వార్తలో మనం వింటున్నాము. ఆ కన్యక, ఇంకా మన ఇస్లాం మతంలో ఆ పవిత్ర ఖురాన్లో కూడా మరియ తల్లి ఒక కన్యక అని కూడా ఉంటుంది. ఖురాన్లో కూడా చదువుతున్నారు మన ముస్లిం సహోదర సహోదరులు. అందుకే వారు కూడా మరియ తల్లిని పూజిస్తారు. ఎందుకంటే ఆమె ఒక కన్యకని ఎన్నుకున్నారు దేవుడు. ఆమె ద్వారా జన్మించాడు. అందుకే ఈనాడు మరియ తల్లి ఏ విధంగా దేవునికి తల్లిగా ఉంటుంది అంటే, దేవుడు ఆమెను ఎన్నుకున్నారు. ఆమెను ఎన్నుకొని తన యొక్క చిత్తాన్ని ఆమె నెరవేర్చేస్తుంది అనే భావముతో మరియ తల్లిని ఎన్నుకున్నారు ఆ దేవాది దేవుడు. అందుకే ఆమె గురించి మనం పవిత్ర గ్రంథంలో వింటున్నాము. ముఖ్యంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఏ విధంగా ఒక కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెట్టుము అని. మత్తయి స్వార్త 1వ అధ్యాయము 22వ వచనములు, అలాగే లూకా సువిశేషము 1వ అధ్యాయము 38వ వచనములో ఈ 3 పట్టణాల గురించి మనం చదివేటప్పుడు మరియ తల్లి గర్భము ధరించి ఒక కుమారుని కనుననే ఉంటుంది. అంటే నిజముగా ఆమె దేవుని తల్లి. దానిలో సందేహం అనేదే లేదు. ఎందుకంటే దేవుడు ఆమెను ఎన్నుకున్నారు. ఎన్నుకొని తన తల్లిగా ఆమె ఉండాలి. నాకు మాత్రం తల్లి కాదు, నా ప్రజలందరికీ కూడా, నా బిడ్డలందరికీ కూడా ఆమె తల్లిగా ఉండాలని ఎన్నుకున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మనకు యోహాను స్వార్త 1వ అధ్యాయము 14వ వచనములో దేవుడైన వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఆ వాక్కు ఒక మానవుడుగా, ఎందుకు దేవుడు మానవుడిగా జన్మించాలి? దైవ స్వభావమును కలిగి మానవ స్వభావాన్ని ఎందుకు పొంది ఉండాలంటే, మొట్టమొదటిగా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? మనందరినీ ప్రేమించటానికి. మనందరినీ ప్రేమించటానికి అతడే వచ్చాడు. అందుకే యోహాను స్వార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించారు. అంటే దేవుడు మన అందరినీ కూడా మానవుడుగా ఉండి ప్రేమించటమే అతడు ఒక మానవుడిగా జన్మించాడు. మళ్ళీ ప్రేమించడం మాత్రం కాదు, ఏ విధంగా అతని యొక్క జీవితము ఈ లోకంలో జరిగింది, దీనత్వాన్ని పొంది ఉన్నాడు. తన్ను తాను తగ్గించుకొని మామూలుగా ఆయన సుందర భవనములో జన్మించవచ్చు. ఎందుకు ఒక పశువుల పాకలు ఎన్నుకున్నాడంటే, ఒక మానవుడు ఏ విధంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుభవించాలో నేను కూడా అనుభవించాలి, నేను కూడా తెలుసుకోవాలని తన్ను తాను తగ్గించుకొని దీనత్వం కలిగి అతడు
జన్మించాడు. అది మాత్రం కాదు, ప్రేమను మనకిచ్చారు, మనందరినీ ప్రేమిస్తున్నారు, దినత్వాన్ని పొందారు. అలాగే ఏ విధంగా సేవలు అందించాలి, నేను ఒక మానవుడిగా జన్మించాను, నేను కూడా ఇతరులకు సేవలను అందించాలని. ఎలాంటి సేవలను అందించాడు? గురుటివారు, మూగవారు, ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, దెయ్యం పట్టిన వారు, వీళ్ళందరినీ కూడా స్వస్థపరచాడు. అందుకే ప్రభు ఎక్కడికి వెళ్ళినా జనాలు గుంపులు గుంపులుగా ఆయన వెనుక వెళ్ళేవారు. ఎందుకు వెళ్తున్నారంటే ఆయన యొక్క రక్షణము మాకు కావాలి, ఆయన యొక్క స్వస్థత మేము కూడా పొందాలి అనే ఉద్దేశంతో ప్రజలు ఆయన వెనుక వెళ్ళేవారు, వెంబడించేవారు. అలాగే మామూలుగా గురుటివారు చూపుని పొందారు, కుంటివారు నడవగలిగారు, దేవుని యొక్క శక్తిని పొందారు, మూగవారు మాట్లాడగలిగారు, దెయ్యాన్ని వెడలు కొట్టి వారిని మామూలు వ్యక్తులుగా ఏర్పరిచారు. అలాగే మామూలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక వ్యక్తిని తాకి స్వస్థపరచాడు. తన యొక్క సేవలను అందించే ప్రభు చివరిలో తన్ను తాను కూడా త్యాగం చేసుకున్నారు. ఎక్కడ? సిలువలో. ఆ సిలువలో తన్ను తాను త్యాగం చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు? మామూలుగా మనం వింటున్నాము, యోహాను సువిశేషము 19వ అధ్యాయము 23వ వచనములో ఏం చెప్తున్నారు? ఆ సిలువలో వేలాడేటప్పుడు కూడా అక్కడ ప్రియమైన శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లి. దేవునికి తల్లి మాత్రం కాదు, మన అందరికీ కూడా తల్లిగా ఇచ్చే ఒకే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు. ఇదిగో నీ తల్లి, నీ తల్లిని తీసుకువెళ్ళండి అని శిష్యుడిని చూసి, యేసు ప్రభు ప్రియమైన శిష్యుడు ఎవరు చెప్పండి? యోహాను గారు, బాప్తిస్మ యోహాను గారు కాదు, మన యోహాను సువిశేషం రాసిన యోహాను 12 మంది శిష్యులలో ఒకరు. అవును ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మనకు ఏ విధంగా యేసుక్రీస్తు తల్లిగా ఉంటుంది, మనం అందరికీ కూడా తల్లిగా ఉంటుందని మనకు లూకా సువిశేషము 1వ అధ్యాయము 43వ వచనములో ఈ విధంగా ఎలిజబెతమ్మ పలుకుతుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగూ ప్రాప్తించేను. ఎందుకంటే ప్రభు తల్లి నా దగ్గరికి రావుట నిజంగా నేను కూడా భాగ్యవంతులుగా నేను ఉంటాను, నేను కూడా ఆశీర్వదింపబడిన స్త్రీ అని మరియ తల్లిని ఆమె కూడా పొగడుతుంది. దేవుని తల్లి నా దగ్గరికి రావటం అసలు నేను ఎన్నుకోలేదు, కానీ ఎందుకు మరియ తల్లి వెళ్ళింది ఎలిసమ్మ దగ్గరికి? సహాయం చేయటానికి. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మామూలుగా లూకా సువిశేషము 1వ అధ్యాయము 48వ వచనములో మరియ తల్లియే తన స్తుతి గీతములో, స్తోత్ర గీతములో ఈ విధంగా చెప్తుంది, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. అందుకే 2000 సంవత్సరాల క్రింద జరిగిన సంఘటన ఇప్పుడు కూడా మన మరియ తల్లిని గౌరవిస్తున్నాము, ఆమెకి మర్యాద ఇస్తున్నాము, ఆమె దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నాము. దేవుని తల్లి నా ప్రార్థనని ఆలించటానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే మరియ తల్లికి ఎన్నో దేవాలయములు, పుణ్యక్షేత్రములు ప్రపంచమంతటా ఎక్కడ వెళ్ళినా మరియ తల్లి పుణ్యక్షేత్రములో అనేక మంది ప్రజలు ఉంటున్నారు. ఎందుకు అంటే మరియ తల్లి దగ్గరికి మనం వెళ్ళినా నిజముగా ఆమె నా ప్రార్థనను ఆలగించి నాకు కావలసిన అన్నీ కూడా ఆమె వసగుతుంది అని అనేక మంది ప్రజలు వెళుతున్నారు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో యేసు తన ప్రజల వారి పాపముల నుండి రక్షించును, మనందరినీ కూడా రక్షించటానికి అతడు వచ్చాడు. ఈరోజు మన సువిశేష పట్టణం మనం విన్నాము. ఆ సువిశేష పట్టణంలో మామూలుగా
లూకా సువిశేషము 2వ అధ్యాయము 16 వచనంలో వారు వెంటనే, వారంటే ఎవరు ఇక్కడ? మరియా, యోసేపు, బాలయేసువేనా వారు? అంటే ఇక్కడ వారు అనే పదము ఎవరిని సూచిస్తుంది? మామూలుగా గొల్లలు, గ్రామ ప్రజలు, ఆ ముగ్గురు జ్ఞానులు, వాళ్ళే వారు. వీళ్ళందరము కూడా ఆ బెత్లెహేము, ఆ పశువుల పాకానికి వెళ్ళి అక్కడ బాలయేసుని, మరియ తల్లిని, యోసేపుని వాళ్ళు కనులారా చూసి దేవుని యొక్క దీవెనల ఆశీస్సుని వాళ్ళు పొందారు. వాళ్ళు పొందటం మాత్రం కాదు, వాళ్ళు విన్నారు, చూశారు, మళ్ళీ ఏం చేశారు? ఇతరులకు కూడా తెలియపరచారు. ప్రియ సహోదరి సోదరులారా, ఎందుకంటే ఇతరులు కూడా దేవుని యొక్క రక్షణని పొందాలి, దేవుని యొక్క దీవెనలు వారిపై ఉండాలి అని ఈ గొల్లలు, ఈ గ్రామ ప్రజలు చూసే వాళ్ళందరము కూడా ఇతరులు కూడా తెలియపరచారు. మీరు కూడా ఆ లోక రక్షకుడిని చూసి ఆరాధించి రండి అని. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మనకు ఈ మరియ తల్లి గురించి మనం ఇంకా ఎక్కువ మనం ధ్యానించినట్లయితే, మరియమ్మ దైవ వాక్కును ఆలగించి విశ్వసించి క్రీస్తుకు తల్లి అయి మానవుల అందరికీ మాతృత్వాన్ని పంచి ప్రార్థించే తల్లిగా దేవుని దివ్య తేజస్సులో నిత్య ఆనందాన్ని పొందింది. అందుకే ఆమె మన అందరికీ కూడా తల్లిగా ఉంటుంది. అందుకే మరియ తల్లి గురించి ఒక పునీత బొనవెంచర్ అనే పునీతుడు ఈ విధంగా చెప్తున్నారు మరియ తల్లి ఎలాంటి స్త్రీ అని. పునీత బొనవెంచర్ చెప్పినట్లుగా, దేవుడు ప్రపంచాన్ని ఇంకా ఎంతో అద్భుతంగా రూపుదిద్దవచ్చు, ఆకాశాన్ని మీకు సమాధానములు వసగునుగాక అని చెప్పాడు. అలాగే ఇంకా విస్తృత పరపవచ్చు. మరియమ్మ దేవుని తల్లిగా చేయుడు కంటే మిన్నమైన అద్భుత కార్యము ఏమీ లేదని పునీత బొనవెంచర్ ఈ విధంగా చెప్తున్నారు. మరియ తల్లి దేవుని తల్లి కంటే ఏమీ లేదు ఈ ప్రపంచములో. అంటే ఆమె యొక్క జీవితంలో ఆమె చేసే అద్భుత క్రియలు చాలా ఉన్నాయని పునీత బొనవెంచర్ చెప్తున్నారు. అదే రీతిలో పునీత థామస్ అక్వినాస్ ఇంకొక పునీతుడు అంటారు, మరియ తల్లికి అనంతమైన గౌరవము, వినయము, ప్రేమ వలనే ఆమె దేవుని తల్లిగా ఎన్నుకోబడింది. ఆమె కన్నా ఈ అపూర్వ సద్గుణాలను అనంతమైన దేవుని మంచితనము నుండి లభించాయి. అందుకే ఆమె పరిశుద్ధమైన నిత్య కన్య అని ఉద్భవించారు అని పునీత థామస్ అక్వినాస్ చెప్తున్నారు. అంటే మరియ తల్లి ఎలాంటి గుణాలు పొందింది? వినయము గల స్త్రీ. అందుకే ఆమె అందరికీ తల్లిగా ఉంటుంది అని థామస్ అక్వినాస్ పునీతుడు ఈ విధంగా పలుకుతున్నారు. అలాగే మనందరికీ కూడా మరియ మాత దేవుని పరిపూర్ణ వరములచే ఆశీర్వదింపబడినది. ఆమెలో ఉన్న సద్గుణాలను చూసి దేవుడు అమిత ఆనందమును పొందారు. మంచి గుణాలు ఉన్నాయి మరియ తల్లి జీవితంలో. దేవుని కూడా ఆమె ఆ అమితమైన గుణాలను చూసి చాలా ఆనందపడ్డాడని. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే మరియ తల్లిని మనం ఆరాధించినప్పుడు, పూజించినప్పుడు మనం నేర్చుకోవలసిన ఒకే విషయము, ఆమె తన్ను తాను దేవుని కోసము కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో ఆమె త్యాగం చేసుకొనింది. దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చింది.
తర్వాత మనం పవిత్ర గ్రంథంలో మనం విన్నాము, యేసు ప్రభు జన్మించిన తర్వాత 8 రోజుల తర్వాత యేసు ప్రభునికి మామూలుగా యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా రక్షకుడు. అంటే మామూలుగా ఈ గొల్లలు ఆకాశంలో అద్భుతాన్ని చూశారు. ఏదో కలయని కొట్టి పారవేయకుండా గట్టి నమ్మకముతో దూత చెప్పిన ఆనవాళ్ళని ప్రకారం దేవుని వెదకుతూ వెళ్ళారు, ఎక్కడ ఉన్నారని ఆ లోక రక్షకుడు. అందుకే అలా వెళుతూ ఆ లోక రక్షకునిని వారు కన్నులారా చూశారు. ఆ గొల్లలు చూడగలిగారు. ఆ బాల యేసుని మనసారా ఆరాధించారు ఆ గొల్లలు, ఆ ముగ్గురి జ్ఞానులు. అందుకే తాము వినిన వాటిని, చూచిన వాటిని 10 వాళ్ళు ప్రకటించారు. ఎవరు? ఈ గొల్లలు. అందుకే మరియ తల్లి ఈ సంగతులన్నిటినీ కూడా మౌనంగా తన మదిలో దాచుకొని ధ్యానించింది. ఇలాంటి సంఘటనలు నాకు జరుగుతాయని అనుకోలేదు, కానీ ఇదంతా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక. ప్రియ సహోదరి సోదరులారా, ఈనాడు మనము మరియ తల్లి మాతృత్వ పండుగను జరుపుకునే సమయంలో మనము కూడా మన యొక్క జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా మరియ తల్లి ఆ రోజులలో యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి చివరి దాకా, మరణం దాకా మరియ తల్లి తన కుమారుని దగ్గరికి ఉండి ఎన్నో సేవలను అందించి త్యాగం చేసింది. అదేవిధంగా విశ్వాస పాత్రులుగా మారింది. మనం కూడా ధ్యానించుకోవాలి. ముఖ్యంగా ఈనాడు మనము ఈ మరియ తల్లి మాతృత్వ పండుగను కొనియాడుతున్న సందర్భంలో నూతన సంవత్సరంలో మనము ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరంలో కూడా మనం ఎలాంటి పనులు చేయాలి, మరియ తల్లి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మామూలుగా మరియ తల్లి ఎల్లప్పుడూ ప్రార్థన చేసింది. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మామూలు ఒక 10-15 నిమిషాలు కేటాయించి, నేను ఈ రోజు అంతా దేవుడు నాకు ఎన్నో విధాలుగా నాకు సహాయం చేశారు, దేవునికి వందనములు, కృతజ్ఞతలని మనం చెప్పుకోవాలి. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే దేవుని వాక్కు విని మనం దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఆయనను కనుక్కుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. అదేవిధంగా మన పట్ల దేవుడు కనపరిచే అద్భుత క్రియలను గురించి ధ్యానిస్తూ మన మదిలో 10 మనం తెలియపరచడానికి ముందుకు సాగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా. అందుకే ప్రభు రక్షణ గురించి నేను కూడా 10 మందికి ప్రకటిస్తున్నానా? ఎందుకంటే ఏ విధంగా ఆ గొల్లలు, ఆ ముగ్గురు జ్ఞానులు, గ్రామ ప్రజలు ఎవరెవరు ఆ బాలయేసుని చూశారో వాళ్ళందరము కూడా ఇతర ప్రజలకి తెలియపరచారు. లోక రక్షకుడు, ప్రేమగల దేవుడు, ఆమె మరియ తల్లి గర్భం నుండి జన్మించింది అని తెలియపరచారు. దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క హృదయంలో పదిలపరుచుకొని సంతోషంగా జీవించారు. ఆ విధంగా మనం కూడా ఈనాడు ఈ మరియ తల్లి మాతృత్వ పండుగను జరుపుకునే సమయంలో మనం కూడా ఏ విధంగా ఉండాలి, జీవించాలి, ఏ విధంగా ప్రభు వినయముతో జీవించారు దానిని చూసి మరియ తల్లి కూడా తన జీవితాల్లో వినయంతో స్త్రీగా జీవించింది. అదేవిధంగా ఆమె కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి సిద్ధంగా ఉండి చివరి వరకు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చింది. అదేవిధంగా మనము కూడా ఈనాడు ఈ నూతన సంవత్సరంలో
మొదటి రోజులో దేవుడు మనకిచ్చిన ఆ ప్రణాళికలను ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ జీవితంలో ఉన్న మీరు కుటుంబ బాధ్యతను నేను చక్కగా మంచిగా భార్య భర్త పిల్లలు మీరందరము కూడా మీ యొక్క బాధ్యతను తీసుకొని చక్కగా మంచిగా ఉంటున్నారా, జీవిస్తున్నారా? అదేవిధంగా ఒకరినొకరు మీరు కూడా మరియ తల్లి వలె భర్త భార్యను ప్రేమించుకొని, భార్య భర్తను ప్రేమించుకొని, అదేవిధంగా భార్య భర్త ఇద్దరు కూడా మీ యొక్క పిల్లలను కోపము ముట్టించకుండా వాళ్ళని ప్రేమిస్తున్నారా? మనం ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసిన పని ఇది. మన కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించి ప్రేమించి మనం జీవించినప్పుడు నిజముగా మన సమాజంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనం ప్రేమించగలుగుతాము, క్షమించగలుగుతాము, వారికి కూడా మనం సహాయం చేయటానికి ముందుకు సాగుతాము. ఈనాడు ప్రతి విధంగా మనమందరము ప్రార్థన చేసుకొని మరియ తల్లి వలె మనం కూడా దేవునికి మన యొక్క జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకొని గట్టి విశ్వాసంతో మన జీవించటానికి ముందుకు సాగుతాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.